ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. అమ్మా, నాకు ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు పక్కనే ఉంటే ఎలా చూసుకుంటావో హారిక ఆంటీ కూడా అలానే చూసుకున్నారంట. నాకు టైర్డ్గా ఉన్నప్పుడు ఆంటీని చూసి నువ్వే అనుకున్నాను. ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అమ్మా అని కూడా పిలిచాను. ఆంటీ కూడా ఏం ఫీల్ అవ్వకుండా చాలా లవ్లీగా మాట్లాడారు. అంత లవ్లీ ఆంటీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. ఏమివ్వాలో తెలియడం లేదు. నీలా ఉన్న ఆంటీకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో చెప్పు. ఐడియా. రెడ్డి, ఆ చీరేంటమ్మా? ఈ సారీ నీకు గుర్తుందా తాతయ్య? మనిద్దరం బోరింగ్గా ఉందని షాపింగ్కి వెళ్ళాం. అప్పుడు షోరూంలో ఈ సారీ చూసి అమ్మకు బాగుంటుందని కొన్నాం. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? నీకు గుర్తులేదా? నీతో వచ్చింది నేను, తాతయ్యకి ఎలా గుర్తుంటుంది? నువ్వా? అవును, మీ అమ్మ సారీ గురించి అంత గుర్తుంది, కానీ నీతో వచ్చిన నన్ను మర్చిపోయావన్నమాట. టెడ్డీకి అమ్మ ఉంటే చాలు, ఎవరినైనా మర్చిపోతుంది. అదే ప్రాబ్లం అయింది తాతయ్య. అమ్మ మనకి దూరమైనా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. మీ అమ్మ గుర్తొచ్చే ఈ చీర తీసావా టెడ్డీ? లేదు తాతయ్య, హారిక ఆంటీ కోసం తీశాను. హారిక కోసమా? అవును తాతయ్య. ఆంటీతో ఫోన్ మాట్లాడినప్పుడు తన కోసం ఏదైనా గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. ఆ, అమ్మలా ఉండే ఆంటీ కోసం ఇంతకన్నా పర్ఫెక్ట్ గిఫ్ట్ వేరే ఉండదనిపించి ఈ శారీ తీసుకున్నాను. మీ అమ్మ గుర్తులన్నీ అమ్మలా ఉండే హారిక కోసం గిఫ్టులుగా మారుస్తున్నావా? అవును పిన్ని, నాకు అమ్మకి హారిక ఆంటీకి డిఫరెన్స్ ఏం తెలియడం లేదు. నీ మీద చూపించిన ప్రేమకి హారికకి నీ హారికకి తేడా మాకు కూడా కనిపించలేదమ్మా. తాతయ్య, నువ్వు నేను పిన్ని మన ముగ్గురం ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి ఈ శారీ ఇద్దామా? అయ్యో, నాకిప్పుడు మీటింగ్ ఉందమ్మా, వెళ్ళక తప్పదు. నువ్వు పిన్ని వెళ్ళండి. ఓకేనా పిన్ని? సరే టెడ్డీ. చలి ఇలా తగ్గిందో లేదో, ఎండలు వాయించేస్తున్నాయి. అమ్మ సాక్షి, సాక్షి, కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా. సాక్షి. సిద్ధు, అమ్మెక్కడా? కూర్చో. లేదు, అమ్మమ్మ వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. ఇంట్లో ఎవరూ లేరా? ఎందుకు లేరు? పప్ప హ్యాపీగా రూమ్లో వర్క్ చేసుకుంటున్నారు. సరే, ఇవి తిను, నీకోసమే తీసుకొచ్చాను. నాకేం వద్దు. కొత్త బిల్డింగ్లో వర్క్ స్టార్ట్ చేయండి. హారిక కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ కోసం బెస్ట్ టీమ్ని అసైన్ చేయమని ఆల్రెడీ చెప్పాను. కాస్త ఫాలో అప్ చేయండి. నందు. అత్తయ్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బాబు. సాక్షి భారతి గారు ఇంట్లో లేరని సిద్ధు చెప్పాడు. ఎక్కడికెళ్ళారు? ఎక్కడికో తెలీదు, కానీ వెళ్ళిపోయారు అత్తయ్య. తెలీదంటే వెంటనందు. సాక్షికి ఉద్యోగం లేదు, ఈ ఊళ్ళో బంధువులు కూడా ఎవరూ లేరు.
అలా ఎలా పంపించేస్తావు? ఆ, నేను పంపడం ఏంటి అత్తయ్య? వాళ్ళే చెప్పకుండా వెళ్ళిపోయారు. పోనీ ఎక్కడికి వెళ్ళారో ఫోన్ అయినా చేసి కనుక్కోవచ్చు కదా. చేయరమ్మమ్మా, ఎందుకంటే పప్పాకి వాళ్ళు వెళ్ళిపోవడమే కావాలి. సిద్ధు, ఏ నేను చెప్పింది నిజం కాదా? ఆ రోజు అమ్మని ఎంత తిట్టారో తెలుసా అమ్మమ్మ? నేను వద్దని చెప్తే నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశారు. అమ్మ పప్పా మాటలకి చాలా ఏడ్చింది. పప్పా బదులు అమ్మకి నేను సారీ చెప్పాను. ఎక్కడికి వెళ్ళొద్దని కూడా రిక్వెస్ట్ చేశాను. సిద్ధు చెప్పేదంతా నిజమేనా బాబు? అమ్మ గురించి పప్పా గురించి నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మమ్మా? షటప్ సిద్ధు. చూడమ్మమ్మా, నా మీద కూడా ఎలా కోప్పడుతున్నారు. అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి ఇలానే బిహేవ్ చేస్తున్నారు. మీ పప్పతో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు సిద్ధు, వెళ్ళు. ఏమైంది బాబు? ఎందుకు వాడి మీద అంతగా కోపడుతున్నారు? వాడి మాటలు విన్నారు కదా, వయసుకు మించి మాట్లాడుతున్నాడు. కన్న తల్లి ఇల్లుదిలి వెళ్ళిపోతే వయసుకు మించిన పనులు చేస్తున్నాడని, ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నాడని నువ్వే గర్వంగా చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నావు? నిజం చెప్పు. నా కోపం వాడి మీద కాదత్తయ్య, సాక్షి మీద పెంచుకున్న ప్రేమ మీద. ఆ ప్రేమ చూసే సాక్షి తన జీవితం గురించి ఆలోచించకుండా ఈ ఇంట్లోనే ఉండిపోయింది. వీడి ప్రేమ వల్ల మళ్ళీ తను ఎక్కడ ఇంటికి వస్తుందో, తన భవిష్యత్తు గురించి ఆలోచించడం మర్చిపోతుందో అన్న కోపంతో అలా మాట్లాడుతున్నాను. సాక్షి వల్ల కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ నాశనం అయ్యాయి. అది చిన్న తప్పే, అయినా నేను పెద్ద చేశాను. తన మనసుని బాధ పెడుతున్నానని తెలిసి కూడా అనకూడని మాటలు ఎన్నో అన్నాను. అది తప్పని నాకు తెలుసు. కానీ సాక్షిని సిద్ధుకి దూరం చేయడానికి అదే అవకాశం అని భావించాను. కానీ ఇలా సడన్గా ఇల్లొదిలి వెళ్ళిపోతారని నేను కూడా అనుకోలేదు అత్తయ్య. మన కుటుంబంలో ఒక సభ్యురాలుగా కలిసిపోయిన సాక్షి ఏ ఆధారం లేకపోయినా కన్న తల్లిని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం అవ్వడం నిజంగా బాధగా ఉంది. ఆంటీ, టెడ్డీ, ఎలా ఉన్నావమ్మా? నీరసం పూర్తిగా తగ్గిపోయిందా? యా ఆంటీ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కూర్చో. హలో హారిక గారు, టెడ్డీతో పాటు నేను కూడా వచ్చానండి. ఓహో సారీ తనుజ, కూర్చో. మా హారికకి టెడ్డీ ఒక్కతుంటే చాలు, నేను కూడా కనపడను. ఆంటీ, మీకోసం గిఫ్ట్ తీసుకొస్తానని చెప్పాను కదా, తీసుకోండి. నీ స్మైల్ కి మించిన గిఫ్ట్ నాకేం వద్దని చెప్పాను కదా టెడ్డీ. నేను తెచ్చిన గిఫ్ట్ కూడా అలాంటిదే ఆంటీ. అవునా? ఏంటది? మీరే చూడండి. ఆ, ఈసారి నా కోసం కొన్నదే కదా, మై ఫేవరెట్ కలర్. ఇది మీకోసం కొన్నదని మీకెలా తెలుసు? ఏంటెడ్డీ అలా అడుగుతున్నావు? నువ్వు కొన్నావు కాబట్టే తెచ్చావు కదా. నో ఆంటీ, ఇది మా అమ్మ కోసం కొన్నాను. నాకు ఫీవర్ వచ్చినప్పుడు హారిక ఆంటీ అమ్మలా మారినందుకు తెచ్చాను. మీకు నచ్చిందా? నా కోసం కొన్న చీర మళ్ళీ నాకే గిఫ్ట్గా ఇస్తుంటే నచ్చకుండా ఎలా ఉంటుంది టెడ్డీ?
ఆంటీ, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి టెడ్డీ? మిమ్మల్ని ఈ శారీలో చూడాలనుంది. నా కోసం కట్టుకొని వస్తారా? సరే. తీసుకోండి మేడం. టెడ్డీ, ఆ? అమ్మా, వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించు. టెడ్డీ, సారీ ఆంటీ. చూడు టెడ్డీ, అమ్మా అని పిలవడం నాకేం తప్పనిపించడం లేదు. చెప్పాలంటే ఆంటీ కన్నా అమ్మా అన్న పిలిపే బాగుంది. సో నెవర్ సే సారీ. ఓకే? ఓకే. ఈ చీర ఎలా ఉంది? నాకు సూట్ అయిందా? చూసిన వెంటనే అమ్మా అని హగ్గిచ్చాను కదా, అంత బాగుంది. టెడ్డీ విషయంలో మీరు తీసుకున్న కేర్కి మా డాడ్ గ్రాండ్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఈలోపు టెడ్డీనే మా అక్క రూమ్లోకి వెళ్ళి శారీ సెలెక్ట్ చేసింది. మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం. తన ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నావు. అలాంటిది ఈ చీరని నాకెందుకు గిఫ్ట్ ఇచ్చావు? మీ కళ్ళు తప్ప మా అమ్మకి మీకు ఏ డిఫరెన్స్ లేదు. నేను ఫీవర్లో ఉన్నప్పుడు నా పక్కన మీరున్నారనుకోలేదు. మా అమ్మే నా కోసం వచ్చిందనిపించింది. హారిక గారు, ఐ ఓకే? యా ఐఎమ్ ఫైన్. మీకు మేమిద్దరం ఏ సంబంధం లేకుండా కనిపిస్తున్నాం, కానీ మా మధ్య ఉన్న బంధం మాకు మాత్రమే తెలుసు. టెడ్డీ నాలో అమ్మని చూసుకుంటూ ఎంత ప్రేమ పెంచుకుందో, తనని కూతుర్లా దగ్గరికి తీసుకోవడంలో నేను అంతకు మించిన ప్రేమ దాచుకున్నాను. అందుకే తను నన్ను అమ్మ అంటే కొత్తగా అనిపించదు, అలవాటైన పిలుపులా ఆనందంగా ఉంటుంది. సిద్ధు, ఈరోజు నుండి సీరియస్గా ఒక డెసిషన్ తీసుకున్నాను రా. ఆఫీస్ వర్క్ ఇంట్లో చెయ్యను. మన ఇద్దరం ఇంతకుముందు ఎలా ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళమో అలానే ఉందాం. నేను నీ మీద ఎప్పుడు కోపడ్ను. తీసుకో. ఏంట్రా, ఇంకా నా మీద కోపంగా ఉందా? తీసుకో. ఉండొస్తున్నాను. ఇది సాక్షి గారి పేరు మీద వచ్చింది. సంతకం సార్.
ఏంటి పప్పా ఆ లెటరు? అమ్మ రాసిందా? కాదు, సాక్షికి ఒక స్కూల్లో జాబ్ కన్ఫర్మ్ అయిందని లెటర్ వచ్చింది. అవునా? అమ్మ చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది కదా, ఇప్పుడు జాబ్ వచ్చిందని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడే నేను వెళ్ళి ఆ లెటర్ ఇచ్చొస్తాను. ఇటు ఇవ్వు పప్పా. ఇవ్వు. ఏం చూస్తున్నావు? ఇలా ఇవ్వు. సాక్షి ఎక్కడుందో తెలియకుండా ఎలా వెళ్తావు? అయినా ఆవిడికి ఉద్యోగం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు ఈ లెటర్ ఇచ్చి పోయిన వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. పప్పా పప్పా చింపకు పప్పా. పప్పా పప్పా వద్దు పప్పా. పప్పా పప్పా. ఆ లెటర్ ఎందుకు చింపేశావు? అమ్మకి ఇవ్వాలని చెప్పాను కదా. చెప్పు, ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పు. సిద్ధు, సిద్ధు! నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. బుద్ధిగా ఇంట్లో ఉండు చాలు. ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? ఎవరున్నారు ఇక్కడ? నువ్వు నేను తప్ప. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మనిద్దరమే ఉన్నాం కదా, మర్చిపోయావా? ఇప్పుడు అర్థమవుతుంది పప్ప. ఏ ప్రాబ్లం లేకుండా నన్ను చూసుకుంటా అన్నావు కదా, అది అబద్ధం. ఎందుకంటే నువ్వే నా ప్రాబ్లం. సిద్ధు, ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఒక్కడివే ఇంట్లో హ్యాపీగా ఉండు. సిద్ధు! నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నా నీ మాటల వల్ల కోపం ఆగటం లేదురా. ఆ కోపంలో చేయి చేసుకున్నాను. ఐఎమ్ సారీ రా సిద్ధు. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. సిద్ధు, ఊళ్ళోనే నిన్ను బెస్ట్ పప్ప అనుకున్నాను, కానీ నువ్వు బెస్ట్ కాదు. నీకు నేనంటే ప్రేమ లేదు. అందుకే నాకు నచ్చినట్టు ఉండడం లేదు. ఏం కావాలన్నా ఇస్తానని చెప్తా, కానీ అమ్మంటే నాకు ఇష్టమని తెలిసి కూడా కోపడి బయటికి పంపించావు. అడ్డుగా వస్తే నన్ను రూమ్లో పెట్టి లాక్ చేసావు. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అని తెలిసి కూడా ఎందుకు అలా చేసావు? మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటిని లాఫ్టర్ క్లబ్లో ఉంచుకోవాలని మనమిద్దరం అనుకున్నాం. కానీ ఎందుకు పప్పా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? సిద్ధు, సిద్ధు ప్లీజ్ రా. కోపంలో నువ్వనే ఒక్కొక్క మాట నన్ను చాలా బాధ పెడుతుందిరా. నిన్ను ఏడిపించాలని కాదు నాన్న, అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. నాకేం చెప్పద్దు, నేనేం వినను. నీ మీద ఉన్న రెస్పెక్ట్, ప్రేమ అంతా పోయింది. నువ్వు సూపర్ హీరోవి కాదు, నా లైఫ్ లో సూపర్ విలన్వి. ఐ హేట్ యు పప్పా, ఐ హేట్ యు. సిద్ధు ప్లీజ్, సిద్ధు ఆగరా, నా మాట వినరా. సిద్ధు, సిద్ధు, సిద్ధు! సిద్ధు!
వీడు నా కొడుకు. అరుస్తాను, తప్పు చేస్తే కొడతాను. మధ్యలో నువ్వెవరు? ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ నందిని. కూర్చోండి. ఏంటి సార్, పర్సనల్ లైఫ్తో బిజీగా ఉన్నారా? అలా ఏం లేదు. ఎందుకలా అడుగుతున్నారు? ఏదైనా సరే టైంకి పూర్తి చేసే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కొన్ని ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది. సిద్ధు ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్. అభిలాష్ దగ్గర పెరిగితే సిద్ధు ఎలా ఉండేవాడో తెలియదు, కానీ సాక్షి గైడెన్స్లో సిద్ధు చాలా బాగుంటాడు. ప్రొఫెషనల్గా టీచర్ కదా, పిల్లల్ని హ్యాండిల్ చేయడం తనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. మీరేదో వర్క్ పోస్ట్ పోన్ అయిందన్నారు, ఏంటది? ఓ అదా, కళ్యాణ్ కబ్జా చేసిన మన బిల్డింగ్ గురించి అతని ఆఫీస్కి వెళ్ళి నోటీస్తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చాం కదా, దాని గురించి మాట్లాడదామని. వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ రాలేదు కదా. అందుకే కదా లీగల్గా మనం ఆ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చాను. వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్. అక్కడ ఏ గొడవ జరగకుండా కొంతమంది పోలీసులు కూడా మనతో వస్తున్నారు. ఒకసారి హరిప్రసాద్ గారికి ఇన్ఫార్మ్ చేస్తారా? వద్దండి, మనమే వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ప్రాసెస్ అంతా పూర్తయ్యాక చెప్తాను. ప్రాసెస్ ఏం లేదండి. కళ్యాణ్ వాళ్ళు లాక్ చేసిన ఆఫీస్ తాళం తీసి అక్కడ కళ్యాణ్ ప్రాపర్టీ బోర్డు రిమూవ్ చేసి నిహారిక కన్స్ట్రక్షన్స్ అని బోర్డు పెట్టడమే. ఓకే, లెట్స్ గో. ఆపండి. ఇది కోర్టు ఉత్తర్వుల ప్రకారం జరుగుతున్న పని, దీనికి అడ్డుపడకండి. నన్నే టచ్ చేస్తావా? నిన్ను ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.